రెడ్డి. నేను ఈ యోగాకు రావడానికి మా జగదీశ్వర్ గురూజీ, కృష్ణయ్య గారు వీళ్ళంతా కూడా ఉండి ఇట్లా సైదయ్య గురూజీ అని పాలే నుంచి వస్తున్నారు, మనం క్లాస్లో పోదామని చెప్పారు. అయితే అంతకుముందు నేను ఒక 3 months క్రితం, అంతకుముందు ఏం చేయకపోయేది, ఏదో వాకింగ్ చేసుకునేది జస్ట్. ఇది ఒకరోజు సడన్గా ఎందుకు వెయిట్ చూసుకుంటే 82 కిలోలు ఉన్నాను. నేను దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా 75-76 కిలోల కంటే ఎక్కువ ఎప్పుడు లేను, అట్లా మెయింటెనెన్స్ అయ్యింది. అయితే 82 కిలోలు వస్తే వెయిట్ ఎక్కువ అయ్యి మోకాళ్ళ నొప్పులు అనిపిస్తున్నవి, నాకు కొంచెం అక్కడక్కడ పట్టేసినట్టు, కండరాలు పట్టేసినట్టు ఇవన్నీ ఉండేది. అయితే మా మిస్సెస్ దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడ కళ్యాణ మండపంకి పోయేది. అప్పటికి రమ్మని అంటుంటే నేను పెద్ద నెగ్లెక్ట్ చేసేది, వాకింగ్ చేసుకున్నాను. అయితే నాకు ఇక ఎందుకైనా మంచిదని ఇక చిన్నగా పోవడం స్టార్ట్ చేసిన. అక్కడి నుంచి కంటిన్యూగా పోతున్నా కానీ అక్కడ ఏంటంటే ఒక గ్రూప్గా చేసుకొని ఎంత వస్తే అంతే, ఇట్లా గురూజీ అన్నట్టు కాకుండా అంత ఫ్రెండ్స్ లాగా చేసుకునేది. అయినా కూడా కొన్ని ఉండేది. ఇంకా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అమృతాహారం వల్ల అయినా లేకపోతే ఈ శ్వాసక్రియలు, ఇది విభాగ ప్రాణాయామం ప్లస్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా జర డిఫరెంట్గా గురూజీ కొత్త పద్ధతిలో సులభంగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పడం, అట్లా చేయడం వల్ల నిన్నెందుకు మళ్ళీ వెయిట్ చూసుకుంటే 76 కిలోలు వచ్చేసిన, దాదాపు 6 కిలోలు తగ్గింది. అప్పటి నుంచి అయితే దాదాపు ఈ యోగాకు వస్తున్నప్పటి నుంచి ఒకవేళ నొప్పులు లేవు. ఇంకోటి ఏంటంటే నేను మధ్యాహ్నం పట్టేజర్ బిజినెస్ చేస్తాను. మధ్యాహ్నం లేట్గా తినేవాడిని. ఉదయం కూడా నేను అందరు పొద్దుగాల పోయేటుంది టీ తాగి పోయి మళ్ళీ టిఫిన్కి 10-11 గంటలకు వచ్చేవాడిని. మధ్యాహ్నం భోజనం మా పొద్దు మసాలందరూ తిని వచ్చిన తర్వాత 3 గంటలకు వచ్చి తినేవాడిని. అట్లా నైట్ 10 గంటలకు తినేవాడిని, 9 గంటల నుంచి. అట్లా అసలు తిండికి టైమింగ్స్ అనేది లేకుండా గురూజీ చెప్పిన కాడి నుంచి ఖచ్చితంగా పాటిస్తున్నా. కాకపోతే ఒక అర్ధ గంట అటు ఇటు, పొద్దున్నే ఇక్కడనే తినిపోతున్నాం. మధ్యాహ్నం 12 అంటే 12 గంటలకు వస్తున్నాం, 12:30 వరకే క్లోజ్ చేస్తున్నాం. సాయంత్రం 6 గంటలకు క్లోజ్, 6-6:30 లోపలనే క్లోజ్ చేస్తున్నాం. దానివల్ల మధ్యాహ్నము అసలు నిద్ర పడతలేదు, నిద్ర లేదు, మళ్ళీ హాయిగా ఉంటుంది ప్రాణం. ఒక ఇట్లా కూర్చున్నప్పుడు ఇట్లా ఎమ్మటే నిద్ర వచ్చేది. ఒక గంటన్నర సేపు పడుకునేవాడిని. ఇప్పుడు అసలు ఏం లేదు, తినేసి ఎమ్మటే పోతున్నా. షాప్లో ఎంతసేపు ఉన్నా కూడా అలసట అనేది లేదు, ఏం గింత కూడా తేలిక కనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంది, శరీరం కూడా తేలిక కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఏంటంటే మేము పార్టీలు అప్పుడప్పుడు ఉంటే ఏదన్నా డ్రింకో లేకపోతే మటన్ అవి తీసుకునే వాళ్ళం. కానీ అవన్నీ తగ్గినందుకు మాకు కూడా కంటిన్యూగా యోగా చేయాలని గురూజీ సూచనల ప్రకారంగా అక్కడ కళ్యాణ మండపంలో కూడా అందరు రావాలి, అందరు చేసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనము మన వల్లను మన మున్మనులను కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆత్మ కానీ మన శరీరం కానీ చాలా సంతోషంగా ఉంటాయి. మన పిల్లలను వాళ్ళందరూ చూసుకుంటుంటే, లేదంటే వాళ్ళకంటే ముందే మనం వాళ్ళతో పాటుగా వాళ్ళు ఏం చూసుకోకముందే మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని పోతే అది అందరికి బాధ. కాబట్టి అందరూ కూడా యోగా చేసుకొని చక్కగా గురూజీ సూచనలు పాటిస్తూ ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి ముగిస్తాం.